హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తామని వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థత అవగాహన లేమిని చాటుకున్నాడనే సందర్భంగా ఇద్దరు కూడా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు మాట తప్పడం మడమ తిప్పడం రేవంత్ రెడ్డికి వెన్నెతో పెట్టినటువంటి విద్యగా అభివర్ణించిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీసీలను ఏమార్చే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, ఆ హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కిందన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో చిత్తశుద్ధి ఉంటే ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఇవాళ హన్మకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి 592 ఇండ్లను లబ్ధిదారులకు అందించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అర్హులను గుర్తించడంలో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విఫలమయ్యాడని అర్హులంతా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం ఇనాగ్రేషన్ సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళినటువంటి బాధితులు అదేవిధంగా అర్హులైనటువంటి లబ్ధిదారులంతా కూడా కన్నీళ్లు పెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ గందరగోళం నెలకొనకుండా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత సాయంత్రం పూట కూడా వివిధ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులు అర్హులైన వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం కనిపించింది. ఎమ్మెల్యే అందుబాటులో లేని సందర్భం కనిపించింది. ఇదంతా కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అనుచరులకు తలనొప్పిగా మారిన సందర్భం కూడా కనిపించింది. వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అనుచరులంతా కూడా పారిపోతున్న సందర్భం కనిపిస్తుంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఆ పట్టణానికి సంబంధించిన డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో 6 నెలల నుంచి ఆ పనులన్నీ కూడా నత్తనడకన కొనసాగుతున్నాయని, దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయని, వెంటనే ఆ పనులన్నీ కూడా వేగవంతం చేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని, లేకపోతే మరొకసారి ఆందోళన బాట పడతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించిన సందర్భం కనిపిస్తాం. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జాఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కూతుర్లిద్దరినీ కూడా దారుణంగా హత్య చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ హత్య వెనుక ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అయితే ప్రజెంట్ అయితే అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే అంశంలో విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఉదయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పని మనిషి ఇంటికి రావడంతో రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి తల్లి కూతుర్లిద్దరిని కూడా చూసి స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా, డాగ్ స్క్వాడ్ ద్వారా అక్కడ విచారణ కొనసాగించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండలం రాంపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఆవు కలేబారాన్ని గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది మగపులిగా ఏదైతే అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించిన సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువైపు వెళ్ళిందనే విషయాల మీద అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతానికి సంబంధించిన పరిసరాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి అడుగుజాడలను కోసం వెతుకుతున్న సందర్భం కనిపిస్తుంది.